నమస్కారం యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మీరు కాల్ చేసి గురుగారితో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కార మార్గాలు పొందొచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా పాప గురించి తెలుసుకుందాం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/5/1998. టైం తెలుసా అండి? రాత్రి 12:15 తెల్లవారితే 8వ తారీఖు. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. రాజమండ్రి. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు చాలా బాగా చెప్తున్నారండి గురువు గారు. కాకపోతే మీ ఫోన్ నెంబర్ అది మాకు లైఫ్ ఇవ్వట్లేదు. త్వరలో ఇస్తారు, చెప్పండి. అది మీరు చెప్పినది అవి బాగుంటున్నాయి. బాగా అంటే ఏదో చెప్పినట్టు కాకుండా బాగా బాగా చెప్తున్నారు. చెప్పండి. అది మా పాప గురించి కొంచెం, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. సరే అమ్మా. తనకి ఇప్పుడు ఎన్ఐటి సీటు, మంచి సీట్ రావాలని చెప్పేసి కష్టపడుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులు బాగా వచ్చినాయండి. సెకండ్ ఇయర్ మార్కులు ఎలా వస్తాయి, ర్యాంక్ ఎలా వస్తుంది మనం ఒకసారి ఫోన్ చేశానండి మీకు. సరే అమ్మా. చతుర్థాధిపతి సప్తమ స్నానాన్ని చూస్తుంది అని చెప్పేసి అన్నారు. అది నాకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వలేదండి. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అది బాగుంటుంది, ఎవరికో చూస్తే అది బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఎవరోను మీ అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది, క్లియర్ గా అమ్మాయికి విదేశీ యోగం ఉందా, ఎంతవరకు చదువుకుంటుంది ఏంటి, అదన్నా కొంచెం వివరంగా కొంచెం చెప్పండి సార్. ఇక్కడ మీ అమ్మాయి రాశి కన్యా రాశి, లగ్నం మకర లగ్నం, చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ విద్యాస్థానంలోనే ఉన్నాడు. అది రవితో, ఉచ్చస్థానంలో ఉన్నటువంటి రవితో ఉన్నాడు. విద్య సంబంధమైనంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లగ్న కుటుంబాధిపతి అయినటువంటి శని నీచంలో ఉన్న నీచభంగం ఉందన్నమాట. రవి శనుల యొక్క కలయిక మాతృ విద్యా సుఖ స్థానంలో ఉండి ఇక్కడ సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని కుజుడు నీచ స్థానం కుజుడికి అది చూస్తున్నాడు. అయితే ఆ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు అది బాగుంటుంది, అందులో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వివాహ స్థానంలో ఉన్నటువంటి శుభ్రంగా చాలా ఉంది, కానీ 8వ ఇంట్లో రాహు ఉన్నాడు. అష్టమంలో హెల్త్ పరమైనటువంటి గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాంటివి ఉంటాయి. రేపటి రోజున ఏంటంటే ఈ సప్తమ స్థానానికి సంబంధించి కుజుడు 4వ ఇంట్లో తన స్వస్థానంలో ఉన్నప్పుడు, అందులో ఉచ్చస్థానాధిపతి అయినటువంటి రవితో కూడా అక్కడ చేరి ఉన్నప్పుడు, నీచ స్థానాధిపతి శని కూడా ఉంది. శని లేకుండా ఉన్నట్లయితే అది బాగుండేది. శని ఉన్నందువలన తప్పనిసరిగా వివాహం అంటే ఆటంకాలు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. వివాహం జరిగినాక బాగుంటుంది, కానీ వివాహానికి ముందే ఆటంకాలు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు సింహరాహువై ఉన్నాడు. అందులో చంద్రుడు మాత్రమే బయటుండి గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధించబడి ఉండటం కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ రాహు మహాదశ 18 సంవత్సరాలు కూడా ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడల్లా గుడికి వెళ్ళినప్పుడల్లా దీపం పెట్టేది నిమ్మకాయ దీపం పెట్టమని చెప్పండి. అది అమ్మవారి గుడి కావచ్చు, లేదా నవగ్రహాల దగ్గర కావచ్చు. ఆ విధంగా ఈ రాహు మహాదశ అంతా కూడా చేయటం ద్వారా కొంత ఉపశమనం అనేది మనకి లభిస్తుంది. ఇది హస్త నక్షత్రం ఈ అమ్మాయిది. ముత్యం వేయించండి, ఇంకా బాగుంటుంది. రేపటి రోజున వివాహంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా బాగుంటుంది వాటిని ఇది చేసేదానికి. ఏకాదశంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు ఏకాదశానికి అధిపతి అయి విద్యాస్థానంలో ఉన్నందువలన విదేశీయానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కానీ ఈ శని, అందులో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం, ఒక చంద్రుడు మాత్రమే బయట ఉంది. కాబట్టి ఈ శనికి తప్పనిసరిగా అది సుఖస్థానం కాబట్టి ఎంత ఉన్నా కూడా ఒక సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఆ శనికి రాహుకేతులకి తప్పనిసరిగా దీపం పెడుతూ ఉండమని చెప్పండి, చాలా బాగుంటుంది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తేనండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు చెప్పండి. నా పేరు బతుల సుబ్బారెడ్డి అండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని చేశానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986/4 15వ తారీఖు అండి. 6:55 అండి టైం. 15/4/86. 15/4/1986 కరెక్టేనండి. టైం చెప్పండి. 6:55 అండి సాయంత్రం. 6:55. ఎక్కడ పుట్టారు? అంటే వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతున్నాయండి. వీళ్ళకి నచ్చడం, మాకు నచ్చకపోవడం రకరకాలుగా ఉందండి చికాకుగా. సరే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయి వివాహం కోసం అడిగారు. ఇక్కడ లగ్నం వచ్చి తులా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి ఇది ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి వివాహ స్థానంలో ఇక్కడ శుక్రుడు, రాహువు, రవి
ఈ 3 గ్రహాలు ఉండటం వలన ఇవి సప్తమంలో శుక్రుడు కళత్రకారకుడై ఉన్నప్పటికీ కూడా లగ్న అష్టమాధిపతి అయి అక్కడ సప్తమంలో ఉండి కుటుంబ స్థానంలో శని ఉండటం వలన ఇక్కడ గవకన వివాహం అనేది కుదరదు. శని మహాదశ జరుగుతుంది. రవి సప్తమంలో ఉన్నటువంటి రాహు ఇద్దరూ కూడా ఇక్కడ దోషకారకులు. కళత్రకారకుడైన శుక్రుడు కూడా కళత్ర స్థానంలో అందులో శత్రు రాశిలో ఉండటం అన్నది దోషాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా రవికి, రాహుకి, శుక్రుడికి అలాగే శనికి ఈ 4 గ్రహాలకు కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి గ్రహాలకి తప్పనిసరిగా పూజ చేయించండి. శనికి, రవికి, రాహుకి, శుక్రుడికి. శనికి తప్పనిసరిగా అందులో కుటుంబ స్థానంలో ఉండటం వలన, సుఖస్థానాధిపతి అయి ఉన్నందువలన, పంచమాధిపతి అయి ఉన్నందువలన ఇవన్నీ కూడా ఇబ్బంది కలుగజేస్తాయి. 2వ ఇంట్లో శని ఉండటం, అది శత్రురాశిలో ఉండటం. ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంది, అందువలన వివాహం ఇక్కడ ఇబ్బంది కలిగిస్తూ ఉంది. కాబట్టి వీటికి తప్పనిసరిగా పరిష్కార మార్గాలను అంటే వాటి యొక్క జపం చేయించండి. తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయమని చెప్పండి ప్రతిరోజు. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అబ్బాయికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించండి. ఈ అబ్బాయిని కూర్చోబెట్టి ఆ కళ్యాణం చేసినటువంటి అక్షంతలు శిరస్సు దాల్చితే తప్పకుండా వివాహం వీనికి నచ్చినట్టుగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ తీసుకుందాం. గురువుగారు నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు ఉమా అండి, విజయవాడ నుంచి. ఉమా గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/12/61 ఎర్లీ మార్నింగ్ 2 గంటలకండి. వెస్ట్ బెంగాల్లో పుట్టారు. 11/12/61 ఎర్లీ మార్నింగ్ వెస్ట్ బెంగాల్లో పుట్టారండి. ఒక్కసారి టైం చెప్పండి. నమస్తే నమస్తే. ఇది వ్యాపారం గురించి అండి. అలాగేమ్మా. ఈయనకి అంటే ఈయన 2016 నుంచి బాగుంటుంది అన్నారు కదా, వ్యాపారం పెట్టుకోవచ్చండి. అంటే భాగస్వామ్యం చేసుకోవచ్చా, విడిగా చేసుకోవచ్చా అని. అలాగేమ్మా. అట్లాగే ఏం లేదు శని ప్రభావం వీళ్ళకి ఏమైనా ఉంటుందండి? 2017 నుంచి ఏం శని వస్తుంది కదా వీళ్ళకి, చెప్తానమ్మా. ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా వీళ్ళకి? చెప్తాను. ఇక్కడ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వీరిది మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు ఉన్నారు. కుజుడు, రవి ఉండటం ఈ 2 కూడా ఫైర్ సంబంధించినటువంటి చాలా ఇదిగా ఉంటారు అనమాట. వన్స్ ఒక్కసారి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అందులో కూడా వృశ్చిక లగ్నం అయి ఉండటం వల్ల చాలా పట్టుదలగా ఉంటారు. అది ఎవరి మాట వినరు అనమాట. చాలా తెలివితేటలుగా ఉంటాయి. ఇది స్మార్ట్ వర్కింగ్ ఉంటారు. ప్లస్ వాళ్ళ పట్టుదల వాళ్ళ మీద ఉంటుంది. 3వ ఇంట్లో శని స్వస్థానంలో గురువుతో, చంద్రుడితో, కేతువుతో, అలాగే 9వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. శని రాశిలోనే ఉన్నాడు. మీరు అడిగినట్టుగా సర్పదోషం ఉంది, ఫస్ట్ దానికి పూజ చేయించుకుంటూ ఉండండి, అది చాలా మంచిది. ఇక్కడ మీరు 7.5 సంవత్సరం శని ప్రభావం ఉంటుందా అని అడిగారు. మకర రాశికి వ్యయంలో ఉన్నప్పుడు, ఎందుకంటే రాశికి ధనానికి అధిపతి అయినటువంటి శని ఇక్కడ వ్యయంలో ఉంటాడు. వ్యయంలో ఉన్నప్పుడు కొంతవరకు ఇబ్బంది కలుగచేస్తాడు. ఎందుకంటే గ్రహాల్లో ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ ఆయన్ని ఈ శని వచ్చేసి రవికి పుత్రుడవుతాడు, యమధర్మరాజుకి అగ్రజుడవుతాడు. వీళ్ళు పాప ఫలితాలు ఇచ్చే దాంట్లో వెనక్కి వెళ్ళేదానికి సమస్య లేదు, భగవంతుని యొక్క అనుగ్రహంతో తప్ప. మామూలుగా మనిషి యొక్క చేసే కర్మలో మాత్రం నిక్కచ్చిగా ఉండేటువంటి వాళ్ళు ఈ శని, యమధర్మరాజు. గ్రహాల్లో శని అయితే యమధర్మరాజు సమవర్తిగా ఉన్నటువంటి యమధర్మరాజు పాపపుణ్యాలు లెక్క కట్టే దాంట్లో కరెక్ట్గా ఉంటారన్నమాట. కాబట్టి ఇచ్చే ఫలితాలు అది సొంత రాశి అయినా సరే అందులో ఇబ్బంది వ్యయంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి అందులో శని మహాదశ జరుగుతుంది. కాబట్టి శనిని పూజించుకోవటం లేదా వెంకటేశ్వర స్వామి వారి గుడికి నిత్యం క్రమం తప్పకుండా వెళ్ళటం వీలైనప్పుడల్లా చేయటం ద్వారా మంచిది. వ్యాపార సంబంధమైనటువంటిది భాగస్వామిని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిత్ర రాశిలో దశమాధిపతి అయినటువంటి రవి లగ్నంలో ఉన్నందువలన, అందులో మిత్రుడితో ఉన్నందువలన తప్పకుండా భాగస్వామితో చేయవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం అధిపతి అయినటువంటి రవి దశమాధిపతి అయి ఉండటం వలన, లగ్నంలో ఉండటం వలన సూర్యుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు హర్షిని అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/10/1994. 26/10/1994. టైం వచ్చేసి 6:15 PM. 6:15 PM. ఎక్కడ పుట్టారు? వారణాసి, కాశీ, వారణాసి. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నాది ఇప్పుడు నేను CA చేస్తున్నానండి. CA ఫైనల్ నెక్స్ట్ ఇయర్ మే 2016లో.
ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఆర్థికంగా, ఇంకా పెళ్లి ఎప్పుడు అవుతుంది? అలాగేమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది మేష లగ్నం, రాశి వచ్చేసి మీది మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 2వ పాదం లగ్నంలో కేతు, అందులో కూడా భరణి నక్షత్రంలో ఉన్నాడు. 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో విద్యాస్థానంలో ఇక్కడ కుజుడు నీచ స్థితిలో కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి విద్యాస్థానాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. మీరు ఈ సిఏ ఫైనల్ అని చెప్పారు కదా, చాలా మీరు ఎంత శ్రమిస్తే అంత మీకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో అయ్యేదానికి కొంత అవకాశం తక్కువగా ఉన్నది. ఎందుకంటే జూన్ తర్వాత మాత్రమే మీకు శనిలో కుజుడు వస్తాడు. ఈ శని లాభంలో ఉన్నాడు, కుజుడు విద్యాస్థానంలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఇక్కడ మీరు జూన్ తర్వాత మీకు మంచిగా ఉందని చెప్పాలి ఒక రకంగా. కాబట్టి జూన్ తర్వాత బాగుంది. వివాహానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు మీరు. వివాహ స్థానంలో ఇక్కడ రవి, శుక్రుడు, రాహు, గురువు ఉన్నారు. శుక్రుడు స్వస్థానం కాబట్టి అది కళత్రస్థానంలో కళత్రస్థానాధిపతి ఉన్నందువలన యోగంగా మారుతుంది. అది మాలవ్య యోగం అంటాం. కానీ రవి దోషకారకుడు కాబట్టి సూర్యుడికి తప్పకుండా మీరు సూర్య నమస్కారం చేయండి, అది చాలా మంచిది. అందులో రాహు గురువుతో ఉన్నాడు, గురుచండాల యోగం అంటామమ్మా. చాలా జాగ్రత్త తీసుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు మీకు తెలిసినటువంటి వాళ్ళు మీకు నచ్చకుండా మాత్రం దయచేసి పెళ్లి చేసుకోవద్దు. తర్వాత శని లాభంలో ఉన్నాడు. ఈ లాభాధిపతి యొక్క మహాదశ జరుగుతుంది మీకు, ఇది చాలా మంచిది. తర్వాత వచ్చే బుధుడు కూడా 6వ ఇంట్లో తన స్వస్థానంలో ఉన్నాడు. ఇక్కడ 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. జాతకం బాగుంది. కానీ సప్తమంలో రవి, సూర్య నమస్కారం చేయటం లేదా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవటం మీకు మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పల్లవి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. పల్లవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/10 చెప్పండి. 1980. 21/10/1980. టైం చెప్పండి. మార్నింగ్ 6:10 AM. 6:10 AM. ఎక్కడ పుట్టారు? కర్నూలులో అండి. కర్నూలు. సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు. స్వగృహ యోగం గురించి, అలాగే మాకు ఒక పాప అండి, అలాగే ద్వితీయ సంతానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ అమ్మ లగ్నం వచ్చేసి మీ వారిది తులా లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం, 2వ పాదం. జాతకంలో చంద్రుడు మాత్రమే బయట ఉండి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. వీరి పేరు మీద గృహయోగం అన్నది కొద్దిగా కష్టం. ఎందుకంటే గృహస్థానాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉన్నాడు. కాబట్టి వీరి పేరు మీద వద్దు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కుటుంబ స్థానంలో తన స్వస్థానంలో ఉన్నందువలన మీ పేరు మీద గృహయోగం చేస్తే, అంటే గృహ నిర్మాణం చేసిన, గృహాన్ని కొన్న, దానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మీ పేరు మీదుగా చాలా చక్కగా ఉంటాయి. ఇందులో లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఈ రాహుకేతులకి పూజ చేయించుకోవటం మంచిది. 2017 మార్చి నుంచి వీరి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదం. మీ పాప జాతకరీత్యా పూర్వాభాద్ర 2వ పాదం కాబట్టి కొంతవరకు తండ్రికి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాతకరీత్యా చాలా ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉంది. ఈ రాహుకేతులు తప్పనిసరిగా పూజ చేయించండి, అది చాలా చాలా మంచిది, చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ద్వితీయ సంతానం అని మీరు అడుగుతున్నారు. పంచమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ స్త్రీ సంతానాన్ని ఇస్తాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇంకొక సంతానం అన్నది ఇక్కడ జాతకంలో కనిపించట్లేదమ్మా. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఉమా అండి. ఉమా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/1993. 9/4/93. అవునండి. టైం చెప్పండి. 10:03 అండి. ఉదయమా సాయంత్రమా అమ్మ? ఉదయం అండి. ఎక్కడ పుట్టారు? తాడేపల్లిగూడెం అండి. సమస్య ఏంటో చెప్పండి. బాబు భవిష్యత్తు ఎలా ఉంటుందో, బాబు చదువు ఎలా ఉంటుందో తెలుసుకుందామనండి. అలాగేమ్మా, ఇక్కడ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చి తులా రాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం, 3వ పాదం.
లగ్నంలో కేతు నీచ స్థితిలో, కుటుంబ స్థానంలో కుజుడు వ్యయాధిపతి అయి ధనస్థానంలో కూర్చొని ఉండటం, పంచమంలో గురువు కన్యారాశిలో, 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ రాహు నీచ స్థితిలో, తర్వాత దశమంలో మాత్రం శని తన స్వస్థానంలో ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడితో చేరి, లాభంలో శుక్రుడు లగ్నాధిపతి అయి ఉచ్చస్థితిలో రవితో ఉన్నటువంటి జాతకం. విద్యా సంబంధంగా చాలా బాగుంది, చాలా చక్కగా చదువుకునేదానికి అవకాశం, అలాగే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి జాతకం. కానీ జాతకంలో కుజదోషం ఉండటం, కుటుంబపరమైనటువంటి దోషం ఉండటం, వివాహ దోషం ఉండటం కారణం. కాబట్టి ఈ కుజుడికి రాహుకేతులకి తప్పనిసరిగా పూజ చేయిస్తే మీ అబ్బాయి జీవితంలో ఉన్నటువంటి, అంటే ప్రతి మనిషి జీవితంలో చందమామకు మచ్చలాగా ప్రతి మనిషికి కూడా జాతకంలో ఏదో ఒక సమస్యని పెట్టే ఉంటుంది. ఎందుకంటే మన పూర్వజన్మ సుకృతం వలన మనం పుట్టినటువంటి టయాన్ని బట్టి గ్రహాలు మన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇక్కడ రాహుకేతువులు అలాగే కుజుడు ఈ మూడిటికి కూడా చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ మీ అబ్బాయికి చేయిస్తూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం పూజించుకోవటం ద్వారా మీ అబ్బాయికి మంచి జరుగుతుందమ్మా. మరో కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? వెంకట్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/3/82. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:54 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. వివాహం, ఉద్యోగం. ఓకే, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, లగ్నంలో రాహు. ఇక్కడ జాతకంలో శని కుజుడు వక్రించి 4వ ఇంట్లో ఉన్నారు. ఇది కుజదోషం అమ్మ, ఇది చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమ కేతు, పంచమ గురు, తర్వాత 9వ ఇంట్లో బుధుడు, 10వ ఇంట్లో రవిచంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం మీది. వివాహ దోషం ఉంది, శుక్రమహాదశ జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి మీరు తప్పుగా అనుకోవద్దు, వివాహ స్థానంలో ఇక్కడ మీకు దోషం ఉంది, అలాగే అబ్డమెన్లో ప్రాబ్లం ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి దయచేసి. మిమ్మల్ని తక్కువగా చెప్పటం కాదు, జాతకంలో ఉన్నది మాత్రం నేను చెప్పాలి. ఎందుకంటే 8వ స్థానాధిపతి అయినటువంటి శని ఇక్కడ జాతకంలో 4వ ఇంట్లో కుజుడితో కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇది దోషాన్ని ఇస్తుంది, దానివల్ల హెల్త్ సంబంధమైనటువంటి దోషాన్ని ఇస్తుంది. కాబట్టి అబ్డమెన్లో తప్పకుండా ప్రాబ్లం ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవడం అన్ని విధాల చాలా మంచిది. కేతు 7వ ఇంట్లో ఉన్నాడు, అది వివాహ దోషాన్ని ఇస్తుంది. ఒకవేళ వివాహం అయినా కూడా అది వివాహం నిలవదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శుక్రమహాదశ అందులో పంచమాధిపతి అయి అష్టమంలో ఉండటం సంతాన దోషాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషానికి, రాహుకేతువులు అలాగే కుజశనుల యొక్క దోషానికి మీరు తప్పనిసరిగా నవగ్రహాల చుట్టూ కూడా మీరు ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకి దీపం పెట్టండి, అది చాలా మంచిది. ఉద్యోగానికి సంబంధించినంత వరకు వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థితిలో ఉన్నందువలన తప్పకుండా ఈ నవంబర్ 23 తర్వాత మీరు చేసే ప్రయత్నం ఉద్యోగరీత్యా చిన్న ఉద్యోగమైనా సరే మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ వివాహంలో ఫుల్ దోషం ఉంది. నాకు తెలిసినంత వరకు మీ జాతకానికి వివాహం సెట్ అవ్వదు. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్తే అండి, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవునండి, జూలై 2, 92. టైం చెప్పండి. ఉదయం 9:30. ఎక్కడ పుట్టారు? గురువుగారు ఉన్నారు, సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏమండి? సరే, ఓకే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసి సింహలగ్నం, రాశి వచ్చేసి మీ అబ్బాయిది కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో సింహలగ్నంలో గురువు చాలా బాగున్నాడు. తర్వాత
పంచమ స్థితిలో రాహు, 6వ ఇంట్లో శని తన స్వస్థానంలో వక్రించి, ఇక్కడ 9వ ఇంట్లో తండ్రి స్థానంలో లక్ష్మీ యోగంలో అద్భుతమైనటువంటి కుజుడు తన స్వస్థానంలో, లాభంలో శుక్రుడు, రవి, కేతు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు, కుటుంబ లాభాధిపతి అయినటువంటి బుధుడు. ఈ కలయిక కొంత ఇబ్బంది కలగజేస్తుంది. లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ కూడా ధనం దానంతట అదే అయిపోతూ ఉంటుంది. భూములు ఉన్నప్పటికీ, భూ సంబంధమైనటువంటి పంట ఉన్నప్పటికీ కూడా, లక్ష్మీపుత్రుడుగా జన్మించినప్పటికీ కూడా ఈ జాతకంలో యోగం ఉన్నా అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బుధ మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. తప్పనిసరిగా ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్చు, లేదా మీరు పై చదువులకి చక్కగా మీ అబ్బాయిని బయట దేశానికి కానీ లేదా బయట స్టేట్కి కానీ తప్పకుండా పంపించి చేస్తే చాలా బాగుంటుందని ఈ జాతకరీత్యా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంత వరకు కొద్దిగా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ జూలై వరకు టైం పడుతుంది. కాబట్టి ఉద్యోగం కంటే నెక్స్ట్ జూలై వరకు, లేదా విద్యా సంబంధంగా ఇంకా ఫర్దర్గా స్టడీస్ చేసుకోవాలంటే చేస్తే ఇంకా బాగుంటుంది. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అహల్య అండి, నల్గొండ. అహల్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి, జ్యోతిక పాప పేరు. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నల్గొండ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అహల్య గారు. 3/11/2000 సంవత్సరం అండి. 3/11/2000 సంవత్సరం అండి. టైం చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడండి. మధ్యాహ్నం అండి 2:25కి. మధ్యాహ్నం 2:25. సమస్య చెప్పండి. సమస్య పాపకి ఊసే జలుబు ఉంటదండి. అలాగేమ్మా, ఇక్కడ జ్వరం. అలాగేమ్మా, ఇక్కడ పాప ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. దానికి మీకు నేను చెప్తాను. లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. లగ్నము రాశి రెండు కూడా కొన్ని ఇక్కడ తత్వాలు దగ్గరగా ఉండటం వలన కొంత ఇబ్బంది కలగజేసి ఉండొచ్చు. అంతకు మించి జాతకంలో ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది కొంతవరకే ఉంటుంది. కానీ జాతకంలో ఇక్కడ 8వ ఇంట్లో కుజదోషం ఉంది. ఈ పాప జాతకరీత్యా ఈ కుజదోషానికి తప్పనిసరిగా ఇప్పుడు హనుమంతుడి యొక్క పూజ చేయించండి, లేదా హనుమాన్ చాలీసా చదివించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కుజ మహాదశ జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం గురించి మీరు భయపడద్దు. హనుమంతుడిని పూజించమని చెప్పండి, తప్పకుండా అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/2000. 6/4/2000. టైం చెప్పండి. రాత్రి 9:15 ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మా పాపకి గ్రహాలు 6వ ఇంట్లో అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి అన్నారండి. సరే, మా పాప ఎలా చదువుద్ది? ఆ అమ్మాయి వివాహం ఉంది, ప్లస్ అమ్మాయికి విదేశీయాలను ఉంది, ఎంతవరకు చదువుద్ది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. NIT మెయిన్స్ అయ్యి ఎలా వస్తుంది, ర్యాంక్ అది ఎలా వస్తుంది? అమ్మాయి జాతకం కొంచెం పూర్తిగా ఇక్కడ వచ్చేసమ్మా మీ పాప జాతకంలో పంచగ్రహ కూటమి 6వ స్థానంలో ఉంది. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో చంద్రుడితో, లగ్నాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడితో, పంచమ ధనాధిపతి అయినటువంటి గురువుతో పంచగ్రహ కూటమి 6వ ఇంట్లో ఉంది. పంచగ్రహ కూటమి 6వ ఇంట్లో ఉన్నందువలన ఇక్కడ 6వ ఇంట్లో ఉంది కదా కాబట్టి ఇబ్బందులు కలుగజేస్తాయి అన్నటువంటి ఆలోచన తప్పకుండా అందరికీ కలుగుతుంది. కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉన్నాయి. ఫస్ట్ ప్రథమంగా ఈ రాహుకి మీరు ఎన్ని గ్రహాలు ఏ ఫలితాలను ఇవ్వాలన్నా ఇక్కడ ఈ రాహుకేతులకి తప్పనిసరిగా పూజ చేయించుకోవాలి. రవి మహాదశ జరుగుతుంది. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థితిలో ఇక్కడ ఉచ్చస్థితిలో రవితో కూడా ఉన్నాడు. ముందుగా విద్యాస్థానాధిపతి అయినటువంటి శని నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. శనిచంద్ర యోగం, చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం, ఇలా యోగాలన్నీ కూడా 6వ ఇంట్లో కూర్చొని ఉండిపోయినాయి. యోగకారకులైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహాలకి తప్పకుండా ప్రదక్షిణ చేస్తూ ఉండమని చెప్పండి. ప్రతి సోమవారం కూడా బిల్వ ఆకులతో అంటే మారేడు దళాలతో శివుణ్ణి అర్చించడం ద్వారా కనీసం ఒక్క బిల్వాకు తీసుకెళ్ళైనా సరే స్వామికి సమర్పించడం ద్వారా ఈ జాతకంలో ఉన్నటువంటి దోషం పోతుంది. తప్పకుండా బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మధ్యలో విద్యాస్థానంలో బుధుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ శివునికి ప్రతి సోమవారం కూడా
ఆయన తప్ప ఈ జాతకంలో ఉన్న గ్రహ కూటమిని భగవంతుడు తప్ప ఎవరు చేంజ్ చేయలేరమ్మా. వాటి ఇచ్చే ఫలితాలు భగవంతుని యొక్క దయతో మనం చేసేటువంటి కర్మ ఫలితం మనకు వస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క నిర్ణయానికి మించి ఎవరు ఏం చేయలేరు. మనం అనుకోవచ్చు వాడు చేశాడు వీడు చేశాడు అని, ఎవరు చేయరు. మన విధిరాతలో ఏది ఉంటే అది మాత్రమే వస్తుంది. కాకపోతే మనుషులం కదా, మనలో ఉన్నటువంటి కోపతాపాలు ఆవేశాలు వీటన్నిటినీ కూడా ఎదుటోళ్ళ మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. అది తప్పు. ఇక్కడ ఉన్నటువంటి జాతకరీత్యా శివునికి తప్పనిసరిగా ఒక బిల్వాకుతో ప్రతి సోమవారం అయినా సరే వెళ్ళి స్వామిని అర్చించడం ద్వారా, స్వామిని పూజించడం ద్వారా ఈ పాప జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. రైట్. గురువుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. నమస్కారం. నమస్తే అమ్మా. చూసారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.